శాంతి. మురళి తారీఖు మే 2, 2026. సాకార్ బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఈ డ్రామాలో గొప్ప వినాశనం నిర్ణయించబడి ఉంది. మీరు వినాశనానికి ముందే కర్మాతీతులుగా అవ్వాలి. ప్రశ్న: తండ్రి పలికే ఏ పదాల ఆకర్షణ సన్ముఖంలో చాలా ఉంటుంది? తండ్రి పలికే ఏ పదాల ఆకర్షణ సన్ముఖంలో చాలా ఉంటుంది? జవాబు: మీరు నా పిల్లలు అని తండ్రి సన్ముఖంలో అన్నప్పుడు ఆ శబ్దాల ఆకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. సన్ముఖంలో వినడం ద్వారా చాలా బాగా అనిపిస్తుంది. మధువనము పిల్లలందర్నీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈశ్వరీయ పరివారం ఉంది. బ్రాహ్మణుల సంఘటన ఉంది. బ్రాహ్మణులు పరస్పరం జ్ఞానమునే ఇచ్చిపుచ్చుకుంటారు. పాట: మా తీర్థస్థానాలు భిన్నమైనవి, హమారే తీర్థ్ న్యారే హై. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తనువు, మనస్సు, ధనాలతో ఆత్మిక సేవలో సహయోగులుగా అవ్వాలి. అందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి వారసత్వానికి అధికారులుగా చేయాలి. వినాశనానికి ముందే కర్మాతీతులుగా అయ్యేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. రెండవది, తండ్రి సమానం మోహజీతులుగా అవ్వాలి. ఆత్మకు ఆత్మపై ఏ మోహం కలిగిందో దాన్ని తొలగించుకొని ఒక్క తండ్రి లగ్నంలో నిమగ్నమవ్వాలి. వరదానము: సర్వశక్తివంతుని తోడు యొక్క స్మృతి ద్వారా సమస్యలను దూరంగా పారద్రోలే పరమాత్మ స్నేహీ భవ. వివరణ: ఏ పిల్లలైతే పరమాత్మ స్నేహిలుగా ఉన్నారో వారు స్నేహితుణ్ణి సదా తోడుగా ఉంచుకుంటారు. అందువలన వారి ముందుకు ఏ సమస్య రాదు. ఎవరికి తోడుగా స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో వారి ముందు సమస్య నిలబడలేదు. సమస్య జన్మించిన వెంటనే దాన్ని అక్కడే సమాప్తం చేసేస్తే అది వృద్ధి చెందదు. ఇప్పుడు సమస్యల బర్త్ కంట్రోల్ చేయండి. సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి. సమస్యలను దూరంగా పారద్రోలాలి అని సదా గుర్తుంచుకోండి. స్లోగన్: ప్రియంగా అయ్యే పురుషార్థం కాదు, భిన్నంగా అయ్యే పురుషార్థం చేస్తే స్వతహాగా ప్రియంగా అయిపోతారు. అవ్యక్త సూచన: సదా స్థిరమైన అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఈరోజుటి పాయింట్: సమయం సమయం అనేక రకాల విఘ్నాలొస్తాయి. ఎవరైనా మంచి అనన్యమైన విద్యార్థులు మాయకు వశీభూతమై వ్యతిరేకంగా అయిపోతారు. సేవలో డిస్టర్బ్ చేస్తారు. అటువంటి సమయంలో భయపడటం లేదు కదా. ఒకటేమో వారి పట్ల కళ్యాణ భావనతో జాలిపడటం, దయ చూపటం. కానీ దాని కారణంగా ఆందోళనలోకి రావడం లేక వ్యర్థ సంకల్పాలు చేయటం, ఇది చలించడం. ఎవరైతే ప్రతి ఆత్మ యొక్క పాత్రను సాక్షి దృష్ట స్థితిలో ఉండి చూస్తారో వారు అచల్ అడోల్ ఏకరస స్థితిలో ఉంటారు. అచ్చా, ఓం శాంతి.